హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. ఇవాళ నేను చెప్పబోతున్న కథ 50 ఏళ్ల నాటి చందమామ కథ, ఆడకోతి అనే కథ. అనగా అనగా పూర్వం కాంచీపుర రాజ్యాన్ని కనకసేనుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు. ఆయన చాలా విలాస పురుషుడు. దూరదేశాల నుంచి కూడా అనేక రకాల పూల మొక్కలు, వృక్షజాతులు తెచ్చి రాజభవనం వెనుక చక్కని ఉద్యానవనం పెంచాడు. అందమైన ఆ ఉద్యానవనంలో మనోహరమైన కొలను తవ్వించాడు. కొలను చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, వాటిని అల్లుకుని రకరకాల పుష్పలతలు ఉన్నాయి. ఒకనాడు కాంచీపుర రాణి కొలనుకు స్నానానికని వెళ్ళింది. కొలనులో దిగుతూ తను ధరించిన నగలన్నీ చెలికత్త చేతికిచ్చింది. వాటిలో ఒక అమూల్యమైన రత్నాల హారం కూడా ఉంది. రాణి ఇచ్చిన నగలన్నింటినీ చెలికెత్తే కొలను ఒడ్డున పెట్టి అక్కడ చేతికి అందిన చెట్ల నుండి పూలు కోయసాగింది. ఇంతలో అక్కడ చెట్లపైన ఉండే ఒక ఆడకోతి హఠాత్తుగా కిందికి దూకి ఆ రత్నాల హారాన్ని అందిపుచ్చుకుని ఒక్క గెంతులో మళ్లీ చెట్టెక్కేసింది. హారాన్ని కోతి ఎత్తుకుపోవడం చెలికత్త చూసింది. కాని ఏం చేయడానికి తోచక అలాగే చూస్తూ ఉండిపోయింది. ఇంతలో రాణి కొలను నుండి బయటికి వచ్చి దుస్తులు ధరించి నగలలో తన రత్నాల హారం కనబడకపోయేసరికి చెలికత్తను పిలిచి అడిగింది. ఏమోనమ్మా, మీరు ఇచ్చిన నగలన్నీ ఇక్కడే పెట్టాను అంది దాసి. రాణి కోపగిస్తుందేమో అన్న భయంతో రాణి వెళ్లి రాజుతో ఈ దొంగతనం సంగతి చెప్పింది. రాజు మంత్రిని పిలిపించి సూర్యాస్తమయం లోపల దొంగలను పట్టి తీసుకురావాలని ఆజ్ఞాపించాడు. రాజాజ్ఞ ప్రకారం మంత్రి వెంటనే దండనాయకుణ్ణి పిలిచి జరిగిందంతా వివరించి సూర్యాస్తమయం లోపల రత్నాల హారంతో సహా దొంగను పట్టి అప్పగించకపోతే ఉద్యోగం దక్కదని గట్టిగా చెప్పాడు. దండనాయకుడు యుద్ధానికి వెళుతున్నట్టుగా 100 మంది సైనికులను తీసుకుని బయలుదేరాడు. పట్టణమంతా గాలించి దొంగ ఎవడో ఎలా ఉంటాడో ఎవ్వరికీ తెలియదు. కాని దొంగతనం చేసిన వాడు తప్పక బీదవాడై ఉంటాడని, బీదవాడైతే మాసిన దుస్తులతో పెరిగిన గడ్డంతో ఉంటాడని వారి నమ్మకం. చివరికి పట్టణము, ఆ చుట్టుపక్కల ఉన్న అడవులు వెతికి సూర్యాస్తమయం లోపల ఒక చెంకిగుడ్డవాణ్ణి కోటకు లాక్కొని వచ్చారు. దొంగ దొరికాడని వినగానే రాజు తక్షణం దర్బారుకు వచ్చాడు. రత్నాల హారం ఎక్కడ దాచావు అని గద్దించి ప్రశ్నించాడు రాజుగారు. దొంగలించలేదంటే ఎవరూ నమ్మరని, ఆ నిమిషమే ఉరితీస్తారని భయపడి ఆ బీదవాడు రత్నాల హారం కోశాధికారికి ఇచ్చానండి అన్నాడు. అలా అన్న వెంటనే కోశాధిపతిని రెక్కలు విరిచికట్టి రాజు ముందుకు లాక్కొచ్చారు. రాజు అదే ప్రశ్న మళ్లీ అడిగాడు. కోశాధిపతికి రాజు మనస్తత్వం తెలుసు కనుక తడుముకోకుండా మన ఆస్థాన జ్యోతిష్కుల వారికి ఇచ్చానండి అన్నాడు. ఆస్థాన జ్యోతిష్కుణ్ణి కాళ్ళు చేతులు కట్టి తెచ్చి రాజుగారి ముందు నిల్చోబెట్టారు. రాజు అంతకుముందు ఇద్దరిని ప్రశ్నించినట్టే మళ్లీ ప్రశ్నించాడు. దానికి జ్యోతిష్కుడు తడబడకుండా మంత్రి గారి పెద్ద కుమారుడికి ఇచ్చానండి అన్నాడు. ఇంతవరకు విచారణ జరిగేసరికి చాలా పొద్దుపోయింది. అందుచేత తతిమ్మ వ్యవహారమంతా రేపు ఉదయం చూసుకుందాం, నేరస్తులను మాత్రం ఖైదులో వేయండి అని చెప్పి రాజుగారు వెళ్లిపోయారు. ఆ రాత్రి మంత్రికి నిద్ర పట్టలేదు. రత్నాల హారం పోవడం, ఆ దొంగతనం ఎవడో బీదవాడితో ప్రారంభమై చివరకు తన కొడుకు మీదికి రావడం అంతా చిత్రంగా తోచింది. అర్ధరాత్రి సమయాన పడక గది నుండి బయలుదేరి సరాసరి నేరస్తులు బంధింపబడి ఉండే గది తలుపు దగ్గరకు వెళ్లి చెవి ఒగ్గి వినసాగారు. జైలు గది లోపల నుండి సన్నగా ఏడుపు వినబడింది. మంత్రి అలానే తలుపు దగ్గరగా చెవి ఉంచి వింటున్నాడు. ఇంతలో ఆ ఏడుపు ఆగిపోయింది. అదే సమయాన బీదవాడి గొంతుగా ఇలా అంది. కోశాధిపతి గారు, నన్ను క్షమించాలి. ప్రాణభయం వల్ల అలా మీ మీద అబద్ధం చెప్పేశాను. నిజానికి ఆ రత్నాల హారాన్ని గురించి నాకేమీ తెలియదు. తర్వాత కోశాధిపతి, జ్యోతిష్కుల వారు నన్ను క్షమించాలి. ప్రాణభీతి వల్ల మీ మీద చెప్పేశాను. జ్యోతిష్కులు గనక నిజం తెలుసుకోగలరు కదా అని అలా అనేశాను అన్నాడు. ఇక జ్యోతిష్కుడు ప్రారంభించాడు. జ్యోతిష్యమా నా శ్రాద్ధమా? ఇలాంటి దొంగతనాలు జ్యోతిషానికి అందేవి కావు. అందుకే తెలివిగా మంత్రి కొడుకును ఉచ్చులోకి రాగాను అన్నాడు. ఇంతవరకు అందరి మాటలు విన్న మంత్రికి రహస్యం తెలిసిపోయింది. సరాసరి అర్ధరాత్రి వేళ రాజు దగ్గరికి వెళ్లి
నిద్ర లేపి తను విన్నదంతా చెప్పేశాడు. మంత్రి చెప్పిందంతా విని రాజు ఒక పెద్ద నిట్టూర్పు విడిచాడు. తన రాణికి ప్రాణప్రదమైన ఆ వెలలేని రత్నహారాన్ని ఎవరు దొంగిలించినట్టు? తెల్లవార్లు రాజుకు ఇదే ఆలోచన. తెల్లవారింది. రాజు చెలికత్తెను పిలిపించి, నిజం చెప్తావా, లేకపోతే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికించి కాకులకు గద్దలకు వేయించమంటావా అని బెదిరించాడు. చెలికత్త హడలిపోయింది. మహారాజా, నేను నిర్దోషిని. కాని కొలను పక్కని రావి చెట్టు మీద నివసించే ఆ ఆడకోతి మీద మాత్రం నాకు అనుమానం ఉంది అని చెప్పింది. ఆ ఆడకోతి మీద ఎందుకని నీకు అనుమానం? అది నీకన్నా అందంగా ఉందనా అన్నాడు రాజు కళ్ళెరు చేస్తూ. లేదు ప్రభు, అది అమ్మగారిలాగే వయ్యారంగా నడవాలని ప్రయత్నించడం చూశాను. అమ్మగారు కొలనులో స్నానం చేస్తున్నంతసేపు అది కూడా చెట్ల కొమ్మల మీద స్నానం చేస్తున్నట్టు అభినయించేది. అమ్మగారిలాగానే కనబడినట్టు చిరునవ్వు నవ్వాలని కూడా ప్రయత్నించడం నేను చూశాను అంది. రాజుగారికి చెలికత్తె మాటలు వినేసరికి అరికాలు మంట నెత్తికెక్కినట్టయింది. చెలికత్తెను నిలువున నరికేద్దామనుకున్నాడు. కాని రత్నాల హారం సంగతి గుర్తుంచి శాంతం వహించాడు. అయితే ఆ రత్నాల హారం ఆ ఆడకోతే దొంగిలించిందంటావా? బాగానే ఉంది. మరి ఆ హారాన్ని అది ఎక్కడ దాచిందో తెలుసుకోవడమేలా అన్నాడు రాజు. అదేమంత కష్టం కాదు ప్రభు అంటూ చిన్నగా నవ్వింది చెలికత్తె. ఎందుకని కష్టం కాదు అని అడిగాడు రాజు ఉగ్రుడై. తమరు భవనంలో ఉన్నప్పుడే కదా రాణిగారు ఆ రత్నాల హారాన్ని ధరిస్తారు అని ఎదురు ప్రశ్న వేసింది చెలికత్తె. కావచ్చు అన్నాడు రాజు కనుబొమ్మలు చిట్లిస్తూ. ప్రభు, తమకు నా మీద కోపం రావచ్చు గనక అంత వివరంగా చెప్పలేను కాని ఆ ఆడకోతి రత్నాల హారాన్ని ఎక్కడ దాచిందో కనుక్కోవాలంటే మనం ఒక మగకోతిని తీసుకొస్తే వెంటనే తెలిసిపోతుంది అన్నది చెలికత్తె. ఆమె మాటల్లోని అంతరార్థం గ్రహించి రాజు చిరునవ్వు నవ్వుకున్నాడు. రాణిని ఆడకోతితోనూ తనను మగకోతితోనూ పోల్చిందని గ్రహించాడు. కాని ఎలా అయినా ముందు ఆ రత్నాల హారం పట్టుకోవాలి కదా. రాజు ఆజ్ఞాపించగా భటులు క్షణాల మీద ఒక మగకోతిని తెచ్చారు. రాజోచితంగా దాన్ని అలంకరించారు. ఆ మగకోతి వెనుక రాజు, మంత్రి మొదలైన వారందరూ సపరివారంగా ఉద్యానవనంలోకి వెళ్లారు. రావి చెట్టు మీద నివసిస్తున్న ఆడకోతి ఇదంతా చూసింది. ఒక్క గెంతులో ఆ పక్కన ఉన్న చెట్టు తొర్రలో జొరబడి అక్కడ దాచి ఉంచిన రత్నాల హారం బయటకి తీసి మెడలో వేసుకుంది. తరువాత చెట్టు దిగి రాణిగారిలాగి వెయ్యారంగా నడుస్తూ మగకోతి వైపు బయలుదేరింది. రాజభటులు ఆడకోతిని పట్టుకుని దాని మెడలోని రత్నాల హారం లాక్కున్నారు. అది కీచు కీచుమంటూ తిరిగి చెట్టు మీదకి పారిపోయింది. రత్నాల హారం రాణికిచ్చి నిర్దోషులందరినీ వదిలేశారు. అందరితో పాటు రాజు చెలికెత్తెను, ఆమెకున్న తెలివిని ఎంతో మెచ్చుకున్నాడు. అది కథ. కథ కచ్చికి మనం ఇంటికి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.